అలానే విశేషం నిన్న మునిగినాటికి చలే ఉండదంట. ఇది పెద్దలు చెప్పేటువంటి సామెత. ఇరాను దాదాపుగా నష్టపోయింది అమెరికా కారణంగా. ఇప్పుడు అమెరికాని ఏదో ఒకటి చెయ్యాలి అనేటువంటి ఉద్దేశంతో కంకణం కట్టుకుంది ఇరాన్. తన తడాకా ఏందో చూపించాలని చెప్పి భీష్మించింది. ఇరాన్కు సంబంధించినటువంటి ఐఆర్జిసి అమెరికా స్థావరాల మీద దాడులు చేస్తుంది. హార్ముజ్ని తన పరిధిలోకి తీసుకోవాలని ఇరాన్ ప్రయత్నిస్తున్నటువంటి క్రమంలో అమెరికా ఇరాన్ మీద మళ్ళా మిజైల్స్ని అలాగే డ్రోన్స్ని ప్రయోగిస్తుంది. అర్ధరాత్రి ఇరాన్ మీద బాంబుల వర్షం కురిపించేసింది. దీంతో శాంతి ఒప్పందం బ్రేక్ అయిపోయిందని చెప్పి ట్రంపే తన ట్రూత్ ఖాతాలో చెప్తూ ఉన్నాడు, అమెరికా అధ్యక్షుడు. మరి ఇప్పుడు పరిస్థితి ఏంటి? అసలు ఎందుకు ఇరాన్ హార్ముజ్ దగ్గరలో వెళ్తున్నటువంటి నౌకల మీద దాడులు చేసింది? దానికి ప్రతిగా అమెరికా ఇరాన్ మీద ఎందుకు బాంబులేసింది అని అంటే, హార్ముజ్ని తన సొంతం చేసుకోవాలన్నటువంటి పెద్ద కుట్రని అమెరికా పన్నింది. ఇదే అంతర్జాతీయ సమాజం చెప్తోంది. ఎందుకు ఇప్పుడు ఇరాన్ అమెరికాతో యుద్ధం చేయాల్సి వచ్చింది? ఎందుకు అమెరికా స్థావరాలని బ్రేక్ చేస్తుంది? అమెరికా స్థావరాల మీద ఎందుకు దాడులు చేస్తుంది ఇరాన్ అని అంటే, అమెరికా ఏం చేసింది? హార్ముజ్ గుండా ప్రయాణిస్తున్నటువంటి నౌకల మీద ఇరాన్ దాడులు చేస్తుంది కాబట్టి మళ్ళా యుద్ధానికి మేము దిగామని చెప్పి అమెరికా చెప్తుంది. అది కరెక్ట్ కాదు. అమెరికా ఏం చేసిందంటే, హార్ముజ్కి సమీపంలో ఒమన్ ఉంది. ఆ ఒమన్ దగ్గర ఒక క్యారిడార్, జల రవాణానికి సంబంధించినటువంటి క్యారిడార్ని ఒక దాన్ని తయారు చేసింది. అంటే హార్ముజ్ నుంచి కాకుండా ఈ ఒమన్ దేశాన్ని ఆనుకొని ఉన్నటువంటి ఈ రవాణా క్యారిడార్లోకి నౌకలు వెళ్ళాలి అనేటువంటి ఉద్దేశంతో అమెరికా ఒక క్యారిడార్ని ఏర్పాటు చేసింది. హార్ముజ్ నుంచి కాకుండా ఒమన్ పక్కన ఉన్నటువంటి క్యారిడార్ నుంచి నౌకలు వెళ్తున్నాయి. అంతర్జాతీయ జల రవాణాగా దాన్ని మార్చేసింది అమెరికా. దాని మీద అమెరికా ఆధిపత్యం. అది నచ్చినటువంటి ఇరాన్ ఈ ఒమన్ పక్కన ఉన్నటువంటి క్యారిడార్లో వెళ్తున్నటువంటి నౌకల మీద దాడులు చేసింది. హార్ముజ్ నుంచి వెళ్ళేటువంటి నౌకల మీద దాడులు చేయల ఇరాన్. కానీ అమెరికా అంతర్జాతీయ సమాజానికి ఏం చెప్తుంది? హార్ముజ్ అంతర్జాతీయ జల రవాణా నుంచి వెళ్తున్నట్టు నౌకల మీద ఇరాన్ దాడులు చేస్తుంది, ఇది శాంతి ఒప్పందానికి విరుద్ధం, అందుకే ఇరాన్ మీద యుద్ధానికి దిగాను అని చెప్పి చెప్తుంది అమెరికా. అది కరెక్ట్ కాదు అని చెప్పి అంతర్జాతీయ సమాజం భావిస్తూ ఉంది. కేవలం హార్ముజ్ పక్కన ఒమన్ దేశానికి ఆనుకొని ఒక ప్రత్యేకమైన క్యారిడార్ని ఏర్పాటు చేసి అక్కడి నుంచి నౌకల్ని పంపిస్తూ ఉంది అమెరికా. ఇది నచ్చకే ఇరాన్ దాడులు చేస్తుంది. అందుకే ఇప్పుడు అమెరికా ఇరాన్ మీద బాంబుల వర్షం కురిపిస్తుంది, మిజైల్స్ వర్షం కురిపిస్తుంది, క్షిపణుల వర్షం కురిపిస్తుంది. అంతే స్థాయిలో డ్రోన్లు, క్షిపణులన్నీ ప్రయోగిస్తుంది ఇరాన్. ఎందుకంటే చుట్టుపక్కల గల్ఫ్ కంట్రీస్లో అమెరికా స్థావరాలు ఉన్నాయి. ఈ అమెరికా స్థావరాల మీద బాంబులు వర్షం కురిపిస్తుంది ఇరాన్ కూడా. అయితే అమెరికా దెబ్బకి ఇరాన్ తట్టుకోగలదా అంటే తట్టుకోలేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఏం చేస్తుంది ఇరాన్? ఒకే ఒక్క ఆయుధం ఉంది అమెరికాని కంప్లీట్గా క్లోజ్ చేయడానికి. ఏంటి ఆయుధం అంటే, ఇరాన్ జల పరిధిలో సముద్ర భూగర్భంలో కేబుల్స్ ఉన్నాయి, ఇంటర్నెట్ కేబుల్స్. ఈ ఇంటర్నెట్ కేబుల్స్ని కనుక సబ్మెరైన్స్ తోటి కనుక బ్రేక్ చేసేస్తే అమెరికా టోటల్గా కొలాప్స్. అమెరికాతో పాటు ప్రపంచం కూడా స్తంభించిపోతుంది, ఆగిపోతుంది ఒక్కసారిగా. సినిమాల్లో బ్రేక్ ఇస్తారు కదా, విశ్రాంతి సందర్భంగా ఫ్రీజ్ చేసేస్తారు స్క్రీన్ని, అలా ఫ్రీజ్ అయిపోతుంది ప్రపంచం మొత్తం. ఆ దిశగా ఇప్పుడు ఇరాన్ వెళ్ళటానికి అవకాశాలు పుష్కలంగా ఉన్నాయనేది అంతర్జాతీయ సమాజం, దౌత్యవేత్తలు భావిస్తూ ఉన్నారు. ఎందుకంటే మిజైల్స్ని వర్షం కురిపిస్తుంది ఇరాన్ మీద. అంతేకాదు అమెరికా ఏం చెప్తుంది? డీసాలిడేషన్ చేసుకొని అక్కడ వాటర్ తాగుతారు, అంటే సముద్ర వాటర్ను మంచినీళ్ళుగా మార్చుకొని వాటి మీద దాడి చేస్తామని చెప్తుంది అమెరికా. అలాగే పవర్ సెక్టార్స్, విద్యుత్ కేంద్రాల మీద దాడి చేస్తానని చెప్తుంది అమెరికా. అదే చేస్తే అమెరికా
లాస్ట్ ఆప్షన్ ఇరాన్కు ఉంది, అదొక్కటే. సముద్ర భూగర్భంలో ఉండేటువంటి ఇంటర్నెట్ కేబుల్ని కట్ చేసేస్తుంది. దీంతో కంప్లీట్గా స్తంభించిపోతుంది ప్రపంచం మొత్తం. నో కంప్యూటర్స్, నో ట్రాన్సాక్షన్స్, నో యూపీఐ పేమెంట్స్, అసలు కంప్యూటర్లో పనిచేయాలి, ఇంటర్నెట్ మొత్తం కంప్లీట్గా బంద్ అయిపోతుంది. దీంతో ప్రపంచం ఒక చీకట్లోకి వెళ్ళిపోతుంది. ఇలాంటి పరిస్థితి రావడానికి అవకాశం ఉందని చెప్పి దౌత్యవేత్తలు భావిస్తున్నారు. అందుకే అమెరికా ఆచితూచి అడుగు వేయకపోతే ప్రపంచం మొత్తం చీకట్లోకి వెళ్ళిపోయే అవకాశం ఉంది. హార్ముజ్ మీద పూర్తి స్థాయిలో ఆధిపత్యం కోసం ఇరాన్ ప్రయత్నం చేస్తుంది, అమెరికా కూడా ప్రయత్నం చేస్తుంది. అసలు ఇరాన్లో ఉండేటువంటి ఆయిల్ మీద ఆధిపత్యం కోసం అమెరికా ప్రయత్నం చేస్తున్నటువంటి క్రమంలోనే యుద్ధానికి దిగింది. అక్కడ అధికార మార్పిడి కోసం యుద్ధానికి దిగింది ఫిబ్రవరిలో. అయితే వెనుజులా మాదిరిగా అధికార మార్పు అంత ఈజీగా కనిపించాల అమెరికాకి. అందుకే యుద్ధ విరమణ చేసింది. ఇరాన్ మీద ఉన్నటువంటి ఆంక్షల్ని తొలగించేటువంటి ఒప్పందాలని కుదుర్చుకుంది. దానికి మధ్యవర్తిత్వం పాకిస్తాన్, టర్కీ, ఖతార్ ఈ 3 దేశాలకు సంబంధించిన ప్రతినిధులు వ్యవహరించారు. కానీ శాంతి ఒప్పందంలో ఏవైతే అంశాలు ఉన్నాయో ఆ అంశాలని ఇరు దేశాలు పాటించలేదు. పైగా ట్రంప్ తన ట్రూత్ ఖాతా ద్వారా ఇరాన్ని ఎప్పటికప్పుడు రెచ్చగొడుతూ ఉన్నాడు. ఇరాన్ తిరగబడింది. ఇప్పుడు పర్షియన్ గల్ఫ్లో దాదాపు 136 నౌకలు ఆగిపోయాయి. వాటిలో భారతదేశానికి సంబంధించిన నౌకలు కూడా ఉన్నాయి. ఇదే కనుక మరింత ఉధృతిగా మారితే మళ్ళీ మొదటికి వచ్చే అవకాశం ఉంది. అంతర్జాతీయంగా ఆయిల్కి సంబంధించినటువంటి కొరత, సంక్షోభం ఉండే అవకాశం ఉంది. ఈ మధ్యకాలంలోనే అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్ $80 పడిపోయింది, $80 దిగువకు వచ్చింది. దాంతో భారతదేశం ఊపిరి పీల్చుకుంది. ఇక గ్యాస్ సిలిండర్ల సమస్య ఉండదు, ఆయిల్ సమస్య ఉండదు అనుకున్నారు. మళ్ళీ సీన్ కట్ చేస్తే ఇప్పుడు అమెరికా ఇరాన్ యుద్ధం స్టార్ట్ అయింది. అసలు అమెరికా ఇరాన్ యుద్ధం ఆగిపోవడం ఇజ్రాయెల్కి ఇష్టం లేదు. ఎందుకంటే సిరియా మీద యుద్ధం దాడులు చేస్తుంది, అది ఇరాన్కి ఇష్టం లేదు. సో కాబట్టి ఇజ్రాయెల్కి ఇష్టం లేనటువంటి శాంతి ఒప్పందం ఇరాన్కి అమెరికా మధ్య కుదిరింది. ఇప్పుడు అమెరికానే యుద్ధం చేస్తుంది. ట్రంప్ కూడా చెప్తున్నాడు ఇరాన్ని క్లోజ్ చేస్తామని చెప్పి. ఇరాన్ని క్లోజ్ చేయటం కాదు, మొత్తం టోటల్గా సముద్ర గర్భంలో ఉండేటువంటి ఇంటర్నెట్ కేబుల్స్ని కనుక కట్ చేస్తే టోటల్ ప్రపంచమే క్లోజ్ అయిపోయే అవకాశం ఉంది. అమెరికాని అక్కడ ఇరాన్ ముంచేసే అవకాశం ఉంది. సముద్రంలో అమెరికాని పాతి పెట్టే అవకాశం ఉంది. అప్పుడు డాలర్ గల్లంత అయ్యేటువంటి అవకాశం ఉంది. అగ్రరాజ్య హోదా కూడా పోయేటువంటి అవకాశం ఉంది అమెరికాకి అనేది అంతర్జాతీయ నిపుణులు, అంతర్జాతీయ దౌత్యవేత్తలు అంచనా వేస్తున్నారు. మరి చివరి ఆప్షన్ని ఇరాన్ ఉపయోగిస్తుందా? అదే కనుక జరిగితే మొత్తం ప్రపంచం ఏం కాబోతుంది అనే దాని మీద మీరు కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.